అర్ధరాత్రి ఆ ఇంట్లో ఏం జరిగింది అనేది మాట్లాడుకుందాం. పెద్ద కాన్వర్జేషన్స్ ఏం లేవు. సో కళ్యాణ్, తనూజ 2 సార్లు మాట్లాడుకుంటారు. పిజ్జా తినకముందు, పిజ్జా తిన్న తర్వాత. సో భరణి అన్న, సుమన్ అన్నతోటి ఒకసేపు మాట్లాడతారు. అది ఏంటి, ఎందుకు అనేది మాట్లాడుకుందాం. వీటన్నిటితో పాటు ఒక కాన్వర్జేషన్ గురించి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, ఒక సిట్యువేషన్ గురించి. మేబీ మొన్న ఎపిసోడ్ అది కుదరలేదు. సో అక్కడ పర్ఫెక్ట్ టైం కాదు అది. సో ఇప్పుడు పర్ఫెక్ట్ టైము. సో ఇక్కడ మాట్లాడాలి, ఇక్కడ మాట్లాడతాను కూడా దాని గురించి. నా వర్షన్ నేను ఇక్కడ చెప్తాను. అండ్ సో నార్మల్గా అయితే ఒక 5 to 10 మినిట్స్ ఈజీగా అయిపించేయచ్చు. బట్ పాయింట్ టు పాయింట్ రాసుకొచ్చాను కాబట్టి మేబీ 20 మినిట్స్ టైం పట్టుద్ది. ఐ హోప్ అర్థం చేసుకుంటారని, లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. లెట్స్ స్టార్ట్. వర్త్ టు వాచ్. సో కళ్యాణ్, తనూజ బెడ్రూమ్లో కూర్చోంటుంది. సో కెప్టెన్ బెడ్రూమ్లో కళ్యాణ్ లోపలికి వస్తాడు. సో ఎందుకు అంత సైలెంట్ ఉన్నావు, సో ఏమేమి ఉన్నాయి చెప్పు, అన్నీ మాట్లాడేసుకుందాం గబగబా అన్నాడు కళ్యాణ్. ఈ అబ్బాయిలో నాకు బాగా నచ్చింది ఏంటంటే స్మైలీ ఫేస్తో మాట్లాడతాడు. 98% స్మైలీ ఫేస్తో మాట్లాడతాడు. 1% ఏడుస్తాడు, 1% కోప్పడతాడు. బట్ మెజారిటీ పర్సెంట్ స్మైలీ ఫేస్తో ఉంటాడు. సో ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ నవ్వుతూ తీసుకుంటాడు. అది నాకు బాగా నచ్చుద్ది. ద బెస్ట్ క్వాలిటీ అనమాట. ఏ కంటెస్టెంట్కైనా ఉండాల్సిన క్వాలిటీ అది. ఎందుకంటే మన లోపల ఎన్ని బాధలు ఉండొచ్చు, మన లోపల ఎన్ని ఎమోషన్స్ ఉండొచ్చు, బయటకి మనం నవ్వుతూ మాట్లాడుతున్నాం అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ పర్సన్స్ బయట వాళ్ళ లోపల ఎన్ని కష్టాలు ఉన్నా కానీ అందరి ముందు ఎలా నవ్వుతూ మాట్లాడతారు, వాళ్ళ లోపల ఎన్ని బాధలు ఉన్నా. సో అది ద బెటర్ క్వాలిటీ అనమాట. సో అది బాగా నచ్చుద్ది నాకు. తనుజ నాకేం లేవంటది. మధ్యాహ్నమే కదా అంత మాట్లాడినావు, అంత చెప్పావు, చెప్పు అంటాడు. సో అంటే ఎప్పుడు చెప్పాలనిపిస్తుందో అప్పుడు చెప్పేస్తాను కదా. సో తర్వాత ఏముండదు అప్పుడు చెప్పేశాను కదా బయటికి. అంటే లైక్ ఇమాన్యుల్ వాళ్ళతో కూర్చొని అక్కడ మాట్లాడుతుంది కదా. సో అది చెప్పేసాను కదా, ఇంకేముండదు, దాన్ని ఇంకా ఎక్స్టెండ్ ఏమైనా చెప్పుద్దామని చెప్పి ఈ అబ్బాయి అడుగుతారనమాట. అంటే ఆ రోజు నామినేషన్స్లో అప్పుడు చెప్తారు, మొన్న ఆ రోజు నేను సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో నీ పేరే వచ్చింది యునానిమస్గా ఆ రోజు రూమ్లో. అంటే లైక్ అక్కడ ఇమాన్యుయల్ అండ్ నెక్స్ట్ ఇమాన్యుయల్, భరణి గారు అండ్ నెక్స్ట్ వచ్చరికి సుమన్ అన్న, గౌరవ్, ఆ నలుగురు కూర్చున్నప్పుడు యునానిమస్గా నీ పేరే వచ్చిందంటే నువ్వు ఉన్నావా అక్కడ? అందరూ చెప్తున్నారు అంటే ముందు ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్తుంటే సో తర్వాత నీ పేరు అంటే అందులో ఇమాన్యుయల్, భరణి గారు నా పేరు చెప్పలేదు, ఓకేనా, నా పేరు తీసుకోలేదు, నాకు తెలుసు అని అక్కడ కట్ అయ్యింది. టక్కని కట్ అయ్యి వేరే దాంట్లోకి వెళ్ళొద్దు అనమాట, జంప్ కట్ అయ్యింది. సో ఇక్కడ ఏం జరిగింది అంటే ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే సో నువ్వు ఉన్నావు అక్కడ, ఇమాన్యుయల్ అండ్ బర్నీ గారు నా పేరు చెప్పలేదు అని చెప్తుంది. ఈ అమ్మాయికి ఎలా తెలుసు అని మేబీ అదంతా అడుగుంటాడు, మేము అది కట్ చేసినట్టున్నారు. గౌరవ్ చెప్తాడు. అంటే ఇప్పుడు ఏంటి ఆ లైవ్ కట్ చేయకపోతే కట్ చేసినప్పుడు మనం ఏమనుకోవాలి, ఈ అమ్మాయి ఊహించుకుంటుందిరా, ఈ అమ్మాయికి అన్నీ తెలిసినట్రా, అక్కడ నిజంగా జరిగినా కూడా ఈ అమ్మాయి అంతా ఊహించుకుంటుందిరా అని మనం అనుకోవాలి. బేసిక్గా గౌరవ్ చెప్పాడు అనేది కట్ చేసేస్తున్నట్టున్నారు. క్లియర్గా గౌరవ్ చెప్తారు అమ్మాయికి, లేకపోతే అమ్మాయికి ఎలా తెలుస్తుంది. ఇప్పుడు ఈ సిట్యువేషన్ గురించి నేను మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, అర్థం చేసుకోండి. కంప్లీట్గా ఇది నా ఒపీనియన్ మాత్రమే ఉంటుంది. సో వేరే వాళ్ళని ఎవరిని కౌంటర్ చేసినట్టు కాదు ఇక్కడ. సో ఇమాన్యుయల్ మొన్న నువ్వు నాకు ఉంటే నేను నేను ఛాన్స్ తీసుకోవడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, సో నువ్వు ఉంటే అక్కడ అందుకనే నిన్ను సింక్ చేస్తున్నాను అని చెప్పి తనని ముంచేస్తారు కదా. సో ఇప్పుడు చెప్తాను చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇమాన్యుయల్ ఫస్ట్ ఎవరి పేరు చెప్తారు, ఇద్దరు పేర్లు. దివ్య పేరు చెప్తాడు, సంజన గారి పేరు చెప్తారు. దివ్య పేరు ఎందుకు చెప్తాడు, లాస్ట్ వీక్ దివ్య ఈయనకి కెప్టెన్సీలో సపోర్ట్ చేసింది అని చెప్తారు. దివ్య ఎందుకు సపోర్ట్ చేసింది ఇమాన్యుయల్కి లాస్ట్ వీక్ కెప్టెన్సీలో, అంతకుముందు వీక్ ఇమాన్యుయల్ కెప్టెన్సీలో సపోర్ట్ సపోర్ట్ చేసింది. అంటే అప్పుడు ఇమాన్యుయల్ సపోర్ట్ చేశారు కాబట్టి దివ్య సపోర్ట్ చేసింది, మళ్ళీ దివ్య సపోర్ట్ చేసింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఇమాన్యుయల్ సపోర్ట్ చేస్తున్నాడు. కంటిన్యూస్గా లూప్లో చేసుకుంటూ వెళ్తారా, లేదు. కానీ ఎందుకు దివ్య పేరు చెప్పాడంటే తనుజ పేరు చెప్పడం ఇష్టం ఉండదు, అందుకని దివ్య పేరు చెప్పాడు. నెక్స్ట్ సంజన గారి పేరు చెప్పాడు. సంజన గారి పేరు చెప్పడం స్టిల్ ఐ హ్యాపీ, ఎందుకంటే అట్లీస్ట్ అవును ఇప్పటికైనా కన్సిడర్ చేశారు. సో మా మమ్మీ కూడా నా కోసం చేసింది, సంజన గారి పేరు చెప్పాడు, ఇది ఓకే. దివ్య గారి పేరు చెప్పడం ఎందుకు, సో దివ్య గారికి ఆల్రెడీ ఒకసారి హెల్ప్ చేశారు కదా పాప. తనుజ ఇన్నిసార్లు వచ్చింది కదా, తనుజ పేరు చెప్పచ్చు కదా, చెప్పలేదు. అంటే అక్కడ ఆ అమ్మాయి ఆయనకి అసలు సెకండ్ ఛాన్స్ తీసుకోవడానికి ఆలోచనే లేదు అక్కడ. ఎందుకంటే ఒక డెసిషన్ తీసుకోవడానికి ఆ తనూజ ఉంటే ఇబ్బంది పడతాను నేను అని చెప్పాడు కదా, అదంతా అబద్ధం. ఎందుకంటే అతనికి 2 ఛాయిస్లు ఇస్తే 2 ఛాయిస్లు ఇద్దరు పేర్లు చెప్పేశాడు. ఒక ఛాయిస్ సంజన గారి పేరు చెప్పి ఖచ్చితంగా చెప్పాలి కాబట్టి, వాళ్ళ మమ్మీగా చూస్తున్నాడు కాబట్టి. రెండో పేరు దివ్యనా తనూజనా ఆలోచించవచ్చు. ఎందుకంటే దివ్యకి తను ఆల్రెడీ హెల్ప్ చేశారు కాబట్టి దివ్య తిరిగి హెల్ప్ చేసింది, మళ్ళీ దివ్యకి హెల్ప్ చేస్తే మళ్ళీ దివ్య తిరిగి హెల్ప్ చేస్తుంది. లూపా కాదు కదా, అక్కడతో కట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు డెసిషన్ తీసుకోవచ్చు కదా దివ్యనా తినా అని, కానీ తీసుకోడు. ఎందుకంటే తనుజ పేరు చెప్పడం ఇష్టం ఉండదు కాబట్టి దివ్య పేరు చెప్పాలి. దివ్య పేరు చెప్పడానికి ఒక సాకు కావాలి కాబట్టి ఆ సాకే దివ్య నాకు కెప్టెన్సీలో హెల్ప్ చేసింది అని.
సో దాని తర్వాత బర్నీ గారు ఇద్దరు పేరు చెప్తారు. సో ఆయన కూడా దివ్య పేరు చెప్తారు, డెమోన్ పేరు చెప్తారు. ఓకేనా, ఆయన కూడా అంతే. సో తనూజ గారి పేరు చెప్పారు, దివ్య పేరు డెమోన్ పేరు చెప్తారు. దివ్య నాకు హెల్ప్ చేసింది దాంట్లో అది అని చెప్పి, సో దివ్య ఒక ఛాన్స్ ఇవ్వాలి మళ్ళీ. సో రాణి నుంచి ఇక్కడికి పడింది కాబట్టి సో దివ్యకి ఛాన్స్ ఇవ్వాలి, అండ్ నెక్స్ట్ డెమోన్కి కూడా ఛాన్స్ ఇవ్వాలి అక్కడ ఆయన కూడా. తర్వాత గౌరవ్ సో తనుజ పేరు చెప్తారు. దాని తర్వాత సుమన్ శెట్టి అన్న, యాక్చువల్గా సుమన్ శెట్టి అన్నకి అక్కడ దివ్య పేరే ఒకటి, అండ్ ఇంకోటి అంటే సంజన గారి పేరు, ఇంకోటి డెమోన్ పేరు కాబట్టి సో గౌరవ్ తనుజ పేరు చెప్పాడు కాబట్టి ఆ మూడు పేర్లలో ఏ పేరు బెటర్ అన్నప్పుడు సుమన్ అన్న కూడా తనుజ పేరు చెప్తాడు సెకండ్ నేమ్ కింద. సో ఇప్పుడు ఫైనల్గా ఏంటి అక్కడ యునానిమస్గా ఎవరి పేరు వచ్చింది, దివ్య పేరు వచ్చింది ఫస్ట్. యునానిమస్గా దివ్యకి సపోర్ట్ ఉంది. ఆ తర్వాత తనుజ పేరు గట్టిగా ఇక్కడ మన గౌరవ్ మాట్లాడితే దానికి కూడా ఈ అన్న ఎవరైతే ఉన్నారో సుమన్ అన్న దానికి కూడా దాన్ని బలపరిస్తే అక్కడున్న ఇద్దరిలో బర్నీ గారు ఒప్పుకున్నారు. ఇప్పుడు చాలా మంది అంటున్నారు ఏంటంటే చూసావా, అయినా కానీ అక్కడ ఇమాన్యుల్ సంజన గారి పేరు చెప్పి దివ్య పేరు చెప్పినా కానీ ఫైనల్గా తనుజ పేరుకి ఒప్పుకున్నాడు కదా, అదే ఇమాన్యుల్ ఆ రోజు అక్కడ చెప్పింది, నువ్వు ఉంటే నాకు డెసిషన్ తీసుకోవడం కష్టం అవుతుందని. బొక్కేం కదా ఆడ ముగ్గురు. ఇప్పుడు వీళ్ళిద్దరు చెప్పారు తనుజ పేరు సెకండ్ నేము, మూడోసారి అక్కడ బర్నీ గారు ఉన్నారు, బర్నీ గారు ఇమాన్యుల్ ఉన్నాడు. బర్నీ గారు తనుజ పేరును యాక్సెప్ట్ చేస్తే ఇమాన్యుల్ సచ్చినట్టు యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే మెజారిటీ విన్స్ కదా, ఓటింగ్ పరంగా వెళ్తారు. ఇప్పుడు దివ్య పేరు యునానిమస్గా వచ్చింది కాబట్టి దివ్య పేరుకి ఓటింగ్ లేదు. సో మిగిలిన సంజన గారి పేరు ఒకళ్ళు, డెమోన్ పేరు ఒకళ్ళు, సో ఇద్దరు తనుజ పేరు చెప్పినప్పుడు అక్కడ ఓటింగ్కి వెళ్తారు. ఓటింగ్కి వెళ్ళినప్పుడు సో వాళ్ళిద్దరూ చెప్పకపోయినా కూడా వీళ్ళు తనుజాకి 2 ఓట్లు పడ్డాయి కాబట్టి తనుజాని ఆబ్వియస్గా వచ్చుద్ది. అక్కడ ఇమాన్యుల్ సపోర్ట్ చేసేది ఏంటి, సపోర్ట్ చేయకపోతే ఏంటి. సో ఇక్కడ వీళ్ళు చెప్పారు కాబట్టి మళ్ళీ తనుజ పేరు మనం చెప్పుకోకపోతే మళ్ళీ అది నెగిటివ్ అవుతుందేమో, ఎందుకు వచ్చిన గొడవ, తనుజ పేరు చెప్పేసుకుందాం, ఒప్పేసుకుందాం, ఆ అమ్మాయి కష్టపడతా వస్తుంది కదా ఎందుకు అని చెప్పి ఒప్పుకున్నాడు అక్కడ అంతే. తనుజ పేరు అక్కడ దివ్య పేరు తగ్గియచ్చు కదా, సో దివ్య పేరు తగ్గించి సంజన గారిని పెట్టచ్చు కదా. ఇప్పుడు దివ్యానా సంజన గారు ఇప్పుడు తనుజ పేరుకి ఒప్పుకున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ పక్కన పెట్టండి, సంజన గారా దివ్య అంటే మరి సంజన గారి పేరు చెప్పొచ్చు కదా, దివ్య పేరు ఎందుకు చెప్తున్నాడు అక్కడ, మామూలు కాదు అక్కడ చాలా తెలివితేటలు క్యాలిక్యులేటివ్ ఉంటుంది. మళ్ళీ దివ్య పేరుని సడన్గా మార్చేస్తే సో అప్పుడు దివ్యకి స్ట్రాంగ్ రీజన్ చెప్పి సో నన్ను కెప్టెన్ చేయడం కోసం హెల్ప్ చేసింది అని చెప్పి సో మళ్ళీ సడన్గా సంజన గారి పేరు యాడ్ చేశారు అనుకో, దివ్య పేరు తీసేస్తే మళ్ళీ అక్కడ కూడా జనాలు నెగిటివ్ అనుకుంటారని చెప్పి సో తనుజ పేరుని ఒప్పుకోవాల్సి వచ్చిందే తప్పితే అక్కడ ఏదో సెకండ్ ఛాన్స్ తీసుకోవడం కోసం కష్టమైపోతుంది ఇమాన్యుల్కి అంత లేదు అక్కడ. ఓకేనా, ఇమాన్యుల్ చాలా క్లారిటీగా ఉంటాడు, ప్రతిసారి క్లారిటీగా ఉంటాడు ఇమాన్యుల్. దివ్యకి హెల్ప్ చేస్తున్నప్పుడు ఇమాన్యుల్ క్లారిటీగా ఉన్నాడు, మొన్న క్లారిటీగా ఉన్నాడు, అంతకుముందు క్లారిటీగా ఉన్నాడు, ప్రతిసారి క్లారిటీగా ఉంటాడు. ఏమని క్లారిటీగా ఉంటాడు తెలుసా, తనూజాకి ఏమని మనం తప్పించుకోవాలి, తనూజాకి హెల్ప్ చేయకుండా ఉండడానికి మనకి ఏ రీజన్ చాలా బలంగా ఉంటాయి అనే వాటిలో ఇమాన్యుల్ చాలా క్లారిటీగానే ఉంటాడు తప్పితే ఇమాన్యుల్కి సెకండ్ సపోర్టు అసలు నీ గురించి నేను చాలా ఆలోచిస్తుంటాను ఇవన్నీ చాలా చెప్పాడు కదా. కొంచెం గట్టిగా మాట్లాడితే బాహుబలి 3 స్టోరీ కూడా చెప్పేవాడు, వారణాసి స్టోరీ చెప్పేసేవాడు ఇమాన్యుల్, అంత లేదు అక్కడ. ఓకేనా, సో ఇది నాకు అనిపిస్తుంది ఇమాన్యుల్ది. సో తప్పక ఒప్పుకోవాల్సి వచ్చిందే తప్పితే సో సెకండ్ అమ్మాయి అంటే తనూజ ఉంటే ఈయనకి డెసిషన్ తీసుకోవడానికి ఇబ్బంది అయింది అంత లేదు అక్కడ. ఆయన ఒకవేళ తనూజ గారి పేరు చెప్పకపోయినా కానీ మెజారిటీ ఓటింగ్ తనూజాకే వచ్చింది. సో తనూజ పేరు ఆల్రెడీ ఫిక్స్ అయ్యింది. ఇమాన్యుల్ సంజన గారి కోసం పోరాడతారా, బర్నీ గారు ఒప్పుకుంటారా, ఒప్పుకోరు. ఇక్కడ ఈయన ఒప్పుకుంటాడా, సుమనన్న ఒప్పుకోరు. సంజన ఇక్కడ మన గౌరవ్ ఒప్పుకుంటాడా సంజన గారి పేరు, ఒప్పుకోరు. మరి ముగ్గురు ఒప్పుకోనప్పుడు ఎలా సంజన గారి పేరుతోటి ఆయన ఫైట్ చేస్తాడు, అందుకని తనూజ పేరు ఒప్పుకోవాల్సి వచ్చింది. ఓకేనా, దానికి ఇమాన్యుల్ ఖాతాలో వేసేయకండి అన్ని తీసుకెళ్ళి, అది నేను చెప్పాలనుకుంటుంది. ఓకేనా, క్లారిటీ ఇచ్చాను ఆ వర్షన్ నేను. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ బ్యాక్ టు కాన్వర్జేషన్. మళ్ళీ బర్నీ గారి గురించి ఆమె డిస్కషన్ స్టార్ట్ చేస్తుంది అనమాట. ఆయననే పిలుస్తాడు, ఆయనే ఏదో చెప్తాడు, నాకు అర్థమైంది ఏదో అంతా అంటారు. మళ్ళీ నెక్స్ట్ డే చూసేసరికి సేమ్ అలాగే ఉంటాడు. నేను ఏదైనా చెప్తే కానీ ఏదైనా చెప్పడానికి వెళ్తే తీసుకోరు అంటే బర్నీ గారు దివ్య గురించి ఫస్ట్ ఒక మాట చెప్తాడు. సో ఆయనే వస్తాడు అమ్మాయి దగ్గరికి, పిలుస్తాడు. మొన్న వాళ్ళ మదరు ఇట్లా మాధురి గారికి కాల్ చేసిందంట, సంజన గారికి చెప్పిందంట, నువ్వు వెళ్ళి ఒకసారి చెప్పు ఆయనకి ఆ అమ్మాయికి అని చెప్పి ఆయనే అంటాడు. సో నేను ఎందుకు చెప్తాను అది ఇది అంటే సో అది ఇది అని చెప్పిన తర్వాత మళ్ళీ అమ్మాయితో మళ్ళీ అలాగే ఉంటాడు, కొంచెం బాగానే ఉంటాడు. మళ్ళీ ఎందుకు ఆయన అలా మాట్లాడము, సో ఆయనకు అది నచ్చట్లేదు, ఆయన కొంచెం దూరంగా ఉండాలి అనుకుంటున్నాడు, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాడు. డిస్టెన్స్ మెయింటైన్ చేయొచ్చు కదా, మళ్ళీ ఎందుకు అలాగే మళ్ళీ పొద్దున్న లేసరికి మళ్ళీ అదే కాన్వర్జేషన్స్ అలాగే నార్మల్గా మాట్లాడతాడు. మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఎందుకు చెప్తాడు, పోనీ నేనేమన్నా మంచిగా ఆయనకి ఇంకొకలాగా చెప్పాలి అనుకుంటే ఆయన వయసులో పెద్ద ఆయన, సో నేను ఏదైనా చెప్పినా కానీ ఆయన తీసుకోరు అని చెప్పి అమ్మాయి చెప్తూ ఉంటుంది అనమాట. నువ్వేం చెప్పడానికి వెళ్ళావు ఇంతకు అక్కడ
ఆ సోఫా దగ్గర బ్లూ సోఫా దగ్గర కూర్చున్నప్పుడు అదంటే మిర్చి ఇచ్చినప్పుడు ఆయనే చెప్పాడు కదా. సో నాకు ఇంకా బయట అంటే లైక్ తను ఇంకా బయటికి రాలేదు సార్, అది ఇంకా అదే పట్టుకొని ప్రతిసారి నామినేట్ చేస్తుంది అని. సో నేను ఒక్కసారి కదా నామినేట్ చేసింది, సో అది అడగడానికి నేను వెళ్ళాను అక్కడికి. నేను ఒక్కసారి కదా మిమ్మల్ని నామినేట్ చేసిందని. యాక్చువల్గా ఈ అమ్మాయి ఆయన నామినేట్ చేయాలి, ఈ అమ్మాయి ఇంకా అదే పాయింట్లో ఉంది. దివ్యకి చెప్పి 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 నేను నామినేట్ చేశాను కాబట్టి నువ్వు నామినేట్ చేసావు అన్న మాట ఈ అమ్మాయి చెప్పి 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 ఇంకా అదే ఫ్లోలో ఈ అమ్మాయి కూడా ఉన్నట్టుంది. ఈ అమ్మాయి నామినేట్ చేయాలి, ఈ డెమోన్ ఆయన నామినేట్ చేశాడు. నెక్స్ట్ ఇంకొక పర్సన్ ఈ అమ్మాయిని నామినేట్ చేస్తే వీళ్ళిద్దరు ఫైట్లో బర్నీ గారు స్టార్ట్ చేస్తే ఈ అమ్మాయి దానికి కౌంటర్ ఇచ్చింది. ఇంత జరిగింది అంతా మర్చిపోయి నేను ఆయన నామినేట్ చేశాను, దివ్య నన్ను నామినేట్ చేసింది అనే లూప్లో ఆ అమ్మాయి పడిపోయి ఫైనల్గా ఇంకా అదే జరిగింది ఏమో అని అనుకుంటుంది ఈ అమ్మాయి. అలా జరగలేదు, అక్కడ వేరే జరిగింది అదనమాట. సో అందుకని మీరు ఒక్కసారి కదా నామినేట్ చేసిందని, ఒక్కసారి కూడా నామినేట్ చేయాలి టెక్నికల్గా. సో నేను అదే అడిగాను, ఎన్నిసార్లు నామినేట్ చేశారంటే ఒక్కసారే కదా అని చెప్పి, అంటే నేను ఒక్కసారి కూర్చొని మాట్లాడు అన్నాడు ఆయన. నేను అంటే ఇప్పటివరకు కూర్చొని ఉన్నాను కదండి, ఒకసారి మరి పర్లేదు మాట్లాడండి అని చెప్పాను. ఇదంతా కట్ చేశాను, మనకి చూపిస్తారు ఎపిసోడ్లో. ఇది అమ్మాయి మాట్లాడితే కొంచెం హార్ష్గానే మాట్లాడినట్టు అనిపిస్తుంది. చూద్దాం మరి ఎపిసోడ్లో ఏమేస్తారో చెప్పండి అన్నాను. అప్పుడు ఆయన సీరియస్ అయ్యారు నాతోటి. అనేసరికి వాట్ యూ డిసైడ్ అని అంటాడు కళ్యాణ్. అంటే ఏం డిసైడ్ చేయాలి, దేని గురించి నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం, దేని గురించి డిసైడ్ చేయాలంటే అదే అంటే నెంబర్ ఆఫ్ మీరందరూ అట్లా మాట్లాడుకున్నారు కదా, ఆ సిట్యువేషన్లో నువ్వేం డిసైడ్ అయ్యావంటే అదే నెంబర్ ఆఫ్ సిట్యువేషన్స్ నీకు జరిగాయి కదా. సో మీరు అనుకున్న మాటల గురించి వాటి గురించి నీ గురించే కదా, నువ్వే కదా ఆ డిస్కషన్లో ఉంది. సో నువ్వేం డిసైడ్ అయ్యావో చెప్పు అంటే నేనెవరిని డిసైడ్ అవ్వడానికి, సో ఎవరి ఒపీనియన్ వాళ్ళది అంటది అనమాట. సో సిట్యువేషన్ నీది కదా, వాట్ యూ డిసైడెడ్, నువ్వేం డిసైడ్ అయ్యావు, నీ వల్లే కదా జరిగింది, నీకు కదా జరిగింది, నువ్వేం డిసైడ్ అయ్యావు అని చెప్పి కళ్యాణ్ అడుగుతూ ఉంటాడు. మేబీ అమ్మాయి దగ్గర నుంచి తెలుసుకోవాలనుకుంటాడేమో కళ్యాణ్ ఒకటి ఉంటుంది. సో ఆ అమ్మాయి ఆ అబ్బాయితో మాట్లాడాలి, మంచిగా ఉండాలని కళ్యాణ్ కోరుకుంటాడు. సో ఇంకా మిగతా అంటే లైక్ ఆ అమ్మాయితో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని అబ్బాయి కోరుకుంటాడు, అమ్మాయితో ఎక్కువసేపు ఉండాలని కోరుకుంటాడు. సో హౌస్ అంతా ఆ అమ్మాయి గొడవలు పడితే ఆ అమ్మాయి కోసం నేనున్నాను అని చెప్పుకోవాలని కళ్యాణ్ ఆరాట పడుతుంటాడు. ఆ అమ్మాయిని ఓదార్చాలి, ఆ అమ్మాయితో ఉండాలి. అది ఎందుకో మరి ఆ అమ్మాయి మీద అంత ఇష్టం మరి కళ్యాణ్కి. బయటకు వచ్చాక ఇంటర్వ్యూ చేస్తే తెలుసుద్దేమో. నేను కాదు, బయట వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తే మళ్ళీ నన్ను అనుకున్నారు. సో నేను జస్ట్ అక్కడ వచ్చేసాను అంతే. సో చెప్తున్నా కదా, రోజుకి నా రియాలిటీ బయటపడుతుందంట. రియాలిటీయా రియలిస్టిక్ నేచరా? సో నాకు ఇది రియాలిటీ బయటపడుతుందంటే అంటే ఇప్పుడు ఇది ఏదో తేడా ఉంటుంది. బేసిక్గా అమ్మాయి తెలుగు కదా అనుకున్నా, ఇంగ్లీష్ పదాలు కూడా సరిగ్గా మాట్లాడదా, రియాలిటీ బయటపడుతుందంట. ఇది ఒక్క క్లిప్ చాలు అమ్మాయిని గట్టిగా సర్క్యులేట్ చేయడానికి. ఆర్గ్యూ చేయటము, అరుచుకోవటము నాకు ఇష్టం ఉండదు. సో వాళ్ళు నా తప్పు అనుకుంటున్నారు కదా, సో అనుకొని నేను జస్ట్ వాక్ ఆఫ్ చేసేస్తాను. వాళ్ళు నా తప్పు అనుకొని నేను పక్కకు వచ్చేస్తాను. సో అంటే ఏడ్చినా కానీ ఏదో ఒక పాయింట్ పెట్టేసరికి ముందే ఎందుకు చెప్పలేదు అంటే నేను పక్కకు వచ్చేస్తాను, నా వల్ల కాదు అంటుంది అమ్మాయి. ఇది తప్పు, ఒక విన్నర్ లక్షణం అది కాదు. సో వాళ్ళు ఏదో నీ గురించి అనుకుంటారు, తప్పు అనుకుంటారు. సో నేను పక్కకు వచ్చేస్తాను అనుకుంటే అనుకున్నారులే దానికి ఇది బయట సమాజం కాదు, బిగ్ బాస్ హౌస్లో యూ హ్యావ్ టు ఫైట్ యువర్ సెల్ఫ్. నిన్ను తప్పు అనుకుంటున్నారంటే నువ్వు ఫైట్ చేయాలి, నీ రైట్స్ కోసం ఫైట్ చేయాలి, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం నువ్వు ఫైట్ చేయాలి. నువ్వు అది కాదు అని చెప్పుకోవడానికి నువ్వు ఫైట్ చేయాలి. అలా అనుకున్నారులే పక్కకు వచ్చేద్దాం అలా అనకూడదు. అసలు విన్నర్ క్వాలిటీయే కాదు నా దృష్టిలో. గట్టిగా ఫైట్ చేయాలి, తప్పు జరిగిందా తాట తీసేయాలంతే, మంది తప్పు లేనప్పుడు. నెక్స్ట్ వచ్చేసరికి ప్రతిసారి ఏదో ఒక పాయింట్ పెట్టేసరికి నాకెందుకు చెప్పలేదు, ముందే నాకు చెప్పాల్సింది కదా అని అంటారు. ప్రతిదీ కూర్చొని చెప్పుకోవడానికి ఉంటుందా ఇక్కడ చెప్పు అంటే లైక్ ఏదైనా నామినేషన్లో ఒక పాయింట్ చెప్తే అది నాకు ముందే ఎందుకు చెప్పలేదు, నాకు ముందు చెప్పుంటే ఇవన్నీ చెప్తారు. అన్నీ ఎలా చెప్తాం అక్కడ. సో నామినేషన్స్లో చెప్పాల్సిన పాయింట్స్ చెప్పాలి కదా ఖచ్చితంగా అని చెప్పి అమ్మాయి అంటూ ఉంటుంది అనమాట. కానీ నాకు హానెస్ట్గా ఫేక్గా ఉండడం అయితే రాదు కళ్యాణ్. సో అందరూ అలుగుతుంది అని అంటారు కదా అన్న అక్కడ కట్ చేసి బర్నీ సుమన్ అన్న మాట్లాడుకుంటా ఉంటారు. తనుజ కూడా నా మైండ్లో ఉంది, నా నామినేషన్స్లో తనుజ కూడా ఉందంటే చెయ్యన్న కొత్తగా ట్రై చేయి అని అంటాడు సుమన్ అన్న. సో యాక్చువల్గా సుమన్ అన్నకి కూడా దివ్య బాగా క్లోజ్, బర్నీ బాగా క్లోజ్, తనుజ అంత పెద్ద క్లోజ్ ఏం కాదు సుమన్ అన్నకి. ఓకేనా, సెకండరీ చాయిస్ కాదు, థర్డ్ చాయిస్. ఇప్పుడు చాయిస్లు మాట్లాడుకోవాలి తప్పట్లేదు రాకుంటే. సో హౌస్లో ఎవరు సపోర్ట్ లేదు అనింది కదా, అదే నా మెయిన్ పాయింట్. ఇక్కడ హౌస్లో ఏదో ఒక సిట్యువేషన్లో సో ప్రతి ఒక్కరికి సపోర్ట్ జరిగింది అని, ఇది హైలైట్. ఈ అమ్మాయి అసలు ఆ మాట చెప్పకుండా కళ్యాణ్ ఫోటో పెట్టేసి ఉండుంటే అసలు మామూలుగా ఉండేది కాదు. ఆ అమ్మాయి అదృష్టం ఏం తెలుసా, ఈ వీక్ అమ్మాయి నామినేషన్స్ లేదు, ప్రతి ఒక్కరు ఇదే పాయింట్ మీద మాట్లాడేవాళ్ళు. మేబీ అది బ్యాడ్ లక్ కూడా ఏమో, మేబీ ఆ పాయింట్లు అక్కడ అమ్మాయి పెట్టినప్పుడు నామినేషన్స్లో ఉంటే మేబీ ఇంకొంచెం బెటర్ క్లారిటీ ఇచ్చుకునేదేమో, లేదు అంటే మిస్ఫైర్ అయ్యింది అది. సో ఈ రెండిట్లో సో బెటర్ ఏంటంటే అమ్మాయి నామినేషన్స్లో అక్కడ లేదు కాబట్టి
ఈ సిట్యువేషన్ అమ్మాయి హ్యాండిల్ చేయలేదు. లేకుంటే ఈ సిట్యువేషన్ హ్యాండిల్ చేయడం కోసం ప్రతి ఒక్కరు నామినేట్ చేసేవాళ్ళు. రితు దగ్గర నుంచి ఇమాన్యుల్ కాకపోయినా రితు కానీ, లేకుంటే డెమోన్ కానీ, కళ్యాణ్ చేయలేండి, ఈయన భరణి గారు కానీ, వీళ్ళు ఖచ్చితంగా నామినేట్ చేసేవాళ్ళు. మీకోసం నేను ఉన్నాను కదా, నాకు అసలు ఎవరు సపోర్ట్ లేరంటావేంటి అని చెప్పి ఒక్కొక్కళ్ళు మేము అక్కడ నిలబడ్డాం కదా డాన్సింగ్ దాని మీద, అంతకుముందు నేను నిలబడ్డాం కదా, అంతకుముందు నేను వచ్చాను కదా, ఇంతకుముందు నేను చేశాను కదా, ఇవన్నీ చెప్తారనమాట. బట్ యాక్చువల్గా ఆ అమ్మాయి అక్కడ చెప్పిన పాయింట్ వేరు, ఎమోషనల్ సపోర్ట్ గురించి మాట్లాడింది అదనమాట. నెక్స్ట్ మళ్ళీ పిజ్జా తినడానికి వెళ్తారు. పిజ్జా తినడానికి కాదు. సో ఈ ఒక్క పాయింట్ భరణి గారు చెప్పేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీళ్ళ కాన్వర్జేషన్ కంటిన్యూ అవుతుంది. కట్ అయిపోతుంది కదా అక్కడ ఏం జరిగింది అంటే, లైక్ ఐ ఫెల్ట్ హ్యాపీ అట్లీస్ట్ ఒక పర్సన్ నేను ఏమీ ఫీల్ అవుతున్నారా అని తెలిసింది నాకు. అంటే ఇది గౌరవ్ గురించి చెప్తూ ఉంటుంది అనమాట. సో తెలిసింది, నేను ఎందుకు రిపీట్ చేయలేదంటే మళ్ళీ దాన్ని ల్యాక్ చేయాలని అనుకోవట్లేదు. అన్నిటికంటే పెద్ద థింగ్ ఏంటంటే, ఆ పెద్ద బరువు నాకు ఏదైతే ఆ స్టోన్ ఉందో, అది స్టోన్ నాకు చాలా పెద్ద బరువు. అంటే అది పోయింది కదా అంటే, అది ఓకే పోయింది, బట్ దానికోసమే నాతో చాలామంది కొంతమంది నాతో మంచిగా మాట్లాడడానికి ఉండడానికి ట్రై చేశారు అని చెప్పి గౌరవ్ గురించి చెప్తూ ఉంటుంది అనమాట కళ్యాణ్. ఒక పని చేయి, నువ్వు టఫ్ సిట్యువేషన్స్లో ఏడవకుండా ఉండడానికి ట్రై చేయి, నిజంగా గట్టిగా ట్రై చేయి. నేనైతే ఏడ్చేస్తా, నేనైతే ఉండలేను, సో నువ్వు ట్రై చేయి అంటాడు. ఇది ఉండలేడంట, తనని ట్రై చేయమంటున్నాడు. కొంచెం మోటివేట్ చేస్తాడు ఇద్దరికి. ఇప్పుడు ఏంటంటే హైలైట్ ఏంటంటే, ఆ అమ్మాయి 3వ వారంలో ఇతను మోటివేట్ చేసింది. ఈయన ప్రతిసారి ఏదైతే ఆ ఫ్లోట్లో పెట్టి చెప్పాడో, నేను ఏదైనా మార్చుకోవాలి ఏదైనా అనుకుంటే నా గేమ్ గురించి తనని అడుగుతాను, తను నాకు కరెక్ట్గా చెప్పుద్ది అని చెప్పి ఈ అబ్బాయి తనని అడుగుతాడు. ఈ అబ్బాయి కూడా తనకి సలహాలు ఇస్తూ ఉంటాడు అనమాట. ఇద్దరు పరస్పర సలహాలు ఇచ్చుకుంటూ ఉంటారు. టాప్ 1 టాప్ 2 ఎవరినేది నేను చెప్పట్లే, ఇక్కడ మీరే కామెంట్ చేయండి. సో తనుజ, నేను అదే అంటున్నాను యాక్చువల్గా నేను అదే అంటున్నాను. ఇప్పుడు గౌరవ్ మియవ్ అని నన్ను అన్నాడు. ఎందుకు అంటున్నావు అది ఇది అంటే, నువ్వు క్యాట్ లాగా చాలా క్యూట్గా ఉంటావు, బట్ అప్పుడప్పుడు ఒకసారి అగ్రెసివ్గా అయిపోతుంటుంది క్యాట్ కోపం వచ్చినప్పుడు. సో నువ్వు అలానే ఉంటావు, గేమ్ వచ్చినప్పుడు అగ్రెసివ్ అయిపోతావు, నన్నే ఎత్తి కింద పడేసావు, నన్ను లాగి పక్కన పడేసావు. లాస్ట్ టైం కూడా ఏం చేశాడు గౌరవ్, ఆ ఎగ్జిట్ ఎంట్రీ దగ్గర పెట్టినప్పుడు నన్ను కప్పు దగ్గర తీసుకెళ్ళి నన్ను పెట్టాడు. సో ఎవరుంటారు అంటే నా ఫోటో పెట్టాడు. ఈరోజు స్టోన్ వాడలేదు కదా అనేసరికి క్రయింగ్ బేబీ అనేసి వెళ్ళిపోయాడు నన్ను అంటే. అప్పటి వరకు మంచిగా మాట్లాడాడు మనోడు. సో అప్పటి నుంచి ఇలా మాట్లాడటం మొదలుపెట్టాడు. అది నాకు అదే ఇలా అనేసి వెళ్ళిపోయాడు అనేది. అంటే మనుషులు దానికోసం నాతో ఉన్నారు అని. అది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. గౌరవ్ నిజంగానే ఆ స్టోన్ వాడుద్దని చెప్పి తీసుకెళ్ళి ఫస్ట్ ప్లేస్లో పెట్టాడు. తీసుకెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు ఇప్పుడు అలా చెప్పాడు వెళ్ళాడంట. కళ్యాణ్ ఒక్కొక్కసారి జడ్జ్మెంట్, ఇప్పుడు ఈ డైలాగ్ యాక్చువల్గా కొంచెం సింక్ అవుతుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క జడ్జ్మెంట్ ఒక్కలా ఉంటుంది కదా. ఇప్పుడు ఒకరు మన మంచికి చెప్పారు కదా అని చెప్పి సేమ్ అదే మంచి మళ్ళీ చెప్పాలని రూల్ ఏంటి అంటే, సిచ్యువేషన్స్ని బట్టి వాళ్ళు మారుతూ ఉంటారు కదా. ఇక్కడ అలాగే ఉంటుంది కదా. సేమ్ ఈరోజు మంచిగా ఉన్నారని చెప్పి మంచి చెప్పారని చెప్పి రేపు కూడా మంచిగా ఉండాలి, మంచి చెప్పాలని నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు అన్నట్టు కళ్యాణ్ అడుగుతారు. పర్ఫెక్ట్ క్వశ్చన్ ఇది. అని లేదు కదా అని చెప్పి నార్మల్గా స్టేట్మెంట్ లాగా చెప్తారు, కానీ క్వశ్చన్ చేస్తే పర్ఫెక్ట్ క్వశ్చన్ కింద అవుతుంది. సో తనుజ, యాక్చువల్గా నేను డే 1 డిసైడ్ అయ్యాను అది. సో జనాలకి ఆపోజిట్గా నేను వెళ్ళకూడదు, సో నేను కూడా దాన్ని యూజ్ చేసుకోకూడదు. ఒకవేళ నన్ను కూడా ఆడియన్స్ వద్దు అనుకుంటే నేను బయటకు వెళ్ళిపోవడానికి, జనాలకి ఆపోజిట్గా నేను ఇక్కడ ఉండాలని నేను అనుకోలేదు. సో నా ఓన్ డెసిషన్ నేను తీసుకోవాలనుకోలేదు. ఆడియన్స్ ఏదైతే చెప్తారో డెసిషన్ దాన్నే రెస్పెక్ట్ చేద్దామని అనుకున్నాను, అదే చేశాను అని అంటది. సో దాని తర్వాత పిజ్జాలు తింటారు, తినేసి మళ్ళీ వస్తారు. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ నైట్ డిస్కషన్ ఒక చిన్న పాయింట్ ఉంటుంది. ఫస్ట్ వీక్ నుంచి కష్టపడి ఆడుతున్నావు కళ్యాణ్, ఈ డైలాగ్ ఉంటుంది చూడండి. ఫస్ట్ వీక్ నుంచి కష్టపడి ఆడుతున్నావు, 10th వీక్ క్యాప్టెన్ అయ్యావు, క్యాప్టెన్ బ్యాడ్జ్ 3 పెట్టించుకుంటున్నావు. అమ్మాయి సీరియస్గా చూస్తుంటుంది, ఇది ఏం చెప్తాడు రా అని. తీసి పడుకోరా ఆడాడు. ఈ అసలు మామూలు కాదు. అబ్బాయిలో ఒక సినిమాటిక్ నేచర్ ఉంటుంది. హీరోలు హీరోయిన్ తోటి మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి సీరియస్గా జోక్స్ వేసి నవ్వుతూ ఉంటారు హీరోలు. ఆ పాత సినిమాలు ఉంటుందిలేండి, జైలు చక్రవర్తి అలాంటి సినిమాలు చూస్తే, ఊర్మిళ, సో అలాంటివి చూస్తే మీకు అర్థమవుతుంది. కొన్ని దయ్యం సినిమాలు అవి చూస్తే సేమ్ అలాంటి నేచర్ అనమాట. సీరియస్గా చెప్తుంటాడు. అమ్మాయి చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు. తీసి పడుకోరా అని చెప్పి నవ్వుతా కామెడీ చేస్తాడు. నెక్స్ట్ తర్వాత తనుజ, వాళ్ళేదో నన్ను అన్నారని నేను అంటే అది హేట్ రేట్ పెరగడం తప్పితే ఇంకోటి ఉండదు. కళ్యాణ్, మరి ఇమ్ము అన్నను టెడ్డీ టాస్క్లో మరి రెండోసారి ఈ అబ్బాయికి ఇది ఎప్పటి నుంచో అడగాలని ఆశగా ఉంది. ఇమాన్యుల్ అప్పుడే అడిగేస్తారు కానీ ఈ అమ్మాయిని ప్రాపర్గా అడగలేదు, ఇప్పుడు అడుగుతాడు. మరి టెడ్డీ టాస్క్లో రెండోసారి ఎందుకు నామినేట్ చేయలేదంటే, తనుజ నేనే కదా చేసింది, నేను చేశాను కదా అంటే, అలా కాదు, సెకండ్ టైము లోపలికి పెట్టినప్పుడు మరి అప్పుడు ఎందుకు నామినేట్ చేయలేదు అంటే అమ్మాయి తనుజ చెప్తుంది. అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది కదా. అండ్ ఇంకా నామినేషన్స్ అక్కడ ఎలా జరిగాయి,
నేను ఇంకొక పర్సన్ 2 బొమ్మలు పట్టుకురావాలి. ఆ 2 పేర్లు మేము ఒక 2 పేర్లు చెప్తే ఆ 2 వచ్చి డిఫెండ్ చేసుకోవాలి. ఆ 2ని సంచాలకులు డిసైడ్ చేస్తుంది. సో నేను నా ఫైట్ నేను ఇచ్చాను. అక్కడ నేను కష్టపడ్డానంటే సో బయట తను యాక్చువల్గా నేను తను నామినేట్ చేశాను. తను నన్ను నామినేట్ చేశాడు. నేను మాస్క్ వేసుకున్నాను, అదే ఆడుతున్నాను ఇది ఆడుతున్నాను అని చెప్పాడు. నేను పెద్ద డిఫెండ్ చేసుకోవాలి అనుకోలేదు, సైలెంట్ అయిపోయాను కదా. సో మళ్ళీ నాకు దొరికినప్పుడు నేను మళ్ళీ ఇంకొకసారి నామినేట్ చేస్తే క్లారిటీ వచ్చింది కదా, అంత కరెక్ట్ కాదు. సో అందుకని ఒకసారి చేశానంటే అది నీ ఇష్టం కళ్యాణ్ అంటాం, అది నీ ఇష్టం. కాకపోతే మళ్ళీ తను అసలు నామినేట్ అవ్వలేదు కదా ఫస్ట్ టైము, అందుకని సెకండ్ టైం ఎందుకు చేయలేదని నేను అడిగాను అంటాడనమాట. యాక్చువల్గా నేను ఇమ్ము అన్నతో ఇదే మాట్లాడంటే తనుజ తను చెప్పాడు నాకు. అంటే ఏం చెప్పాడంటే అదే ఇమాన్యుల్ ఇట్లా కళ్యాణ్ అని అడిగాడు రా, మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారా అది ఇది అని అడిగాడు. అంటే నేను చెప్తానులే తనకి, వాడికి నేను చెప్తానులే అని చెప్పాను కళ్యాణ్కి అని చెప్పి నేను చెప్పాను అంటే తనుజ అంటది. కళ్యాణ్ యాక్చువల్లీ నేను ఇమాన్యుల్ కూడా అడిగాను, అదే చెప్తాను, అడిగాను కదా నేను సేఫ్ గేమ్ ఆడావా అని. నేను అడిగాను, క్లారిటీ వచ్చింది ఇక్కడ. అంటే తను ఎందుకు నామినేట్ చేయలేదు దివ్య అని ఈరోజు అంటే నిన్న తను చెప్పిన ఇదే రీజన్ ఏమో మేబీ. తను ఏమంటాడంటే క్లారిటీ వచ్చాక నేను సేమ్ పాయింట్స్ పెట్టి మళ్ళీ నామినేట్ చెయ్యను అని అబ్బాయి చెప్తున్నాడు స్టేట్మెంట్. అది స్టేట్మెంట్ కిందే మనం తీసుకోవాలి. సో ఆ అబ్బాయి ఆ స్టేట్మెంట్ చెప్తున్నాడు అంటే సో అక్కడ తనూజ అంటే లైక్ దివ్య కూడా ఎందుకు చేయలేదు అనేది క్లారిటీ ఇచ్చేసింది. 2 సార్లు క్లారిటీ ఇచ్చింది, 3వసారి కూడా క్లారిటీ ఇచ్చింది. సో అందుకని చెప్పి ఆ పాయింట్ మీద నేను నామినేట్ చేయను. సో ఓవరాల్గా నిన్న హర్ట్ అయిన దానికి దాని మీద హర్ట్ అయిన దానికి రీసెంట్గా తనకి అది గుర్తొచ్చింది కాబట్టి సో తను దానికి మిర్చి ఇచ్చారు తప్పితే దాని మీద నామినేట్ చేయాలని తను అనుకోలేదు. సో అందుకని చెప్పి కళ్యాణ్ దివ్యాని ఆ పాయింట్ మీద నామినేట్ చేయలేదు. నాకు క్లారిటీ వచ్చిన తర్వాత నేను నామినేట్ చెయ్యను అని తను అంటున్నాడు, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్ అండి యాక్చువల్గా. ఎందుకంటే క్లారిటీ వచ్చేసిన తర్వాత మళ్ళీ దాని మీద నామినేట్ చేస్తే మనం కొంచెం ఉల్ఫాగాలు అవుతాం బేసిక్గా. సో అబ్బాయి అదే అంటున్నాడు, నాకు క్లారిటీ వచ్చింది అంటున్నాడు. ఇప్పుడు ఈ అబ్బాయి రేపు ఎవరైనా అడిగితే ఈ పాయింట్ చెప్పాడు అనుకోండి, ఆ అబ్బాయి వైపు కరెక్టే కదా అనిపిస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాత నామినేషన్ తీసుకోకూడదు. అందుకనే తనుజ ఇంతకు ఒక పాయింట్ చెప్పింది చూడండి మధ్యలో, అన్నీ కూర్చొని ఎక్కడ మాట్లాడతామరా, కొన్ని చెప్పాల్సిన చోట చెప్తాం కానీ ప్రతిదీ కూర్చొని మాట్లాడడానికి అవ్వదు కదా అని తనుజ ఎందుకు చెప్పింది, కొన్ని నామినేషన్స్కి పాయింట్స్ కావాలి. సో కొన్ని నామినేషన్స్లోనే మాత్రమే మాట్లాడాలని చెప్పి సో కొంతమంది కొన్ని పాయింట్స్ని డిస్కస్ చేయరు. వాళ్ళకి వచ్చిన కోపం కానీ వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని కానీ ఎక్కువగా డిస్కస్ చేయరు. ఆర్గ్యుమెంట్ చేస్తారేమో కానీ కన్క్లూషన్ తెచ్చుకోరు, ఎందుకంటే నామినేషన్స్ కావాలి కాబట్టి. సో ఈ అబ్బాయి ఏంటి అందరి దగ్గర అప్పటికప్పుడే క్లారిటీ తీసేసుకుంటాడు. క్లారిటీ తీసేసుకున్న తర్వాత సేమ్ పాయింట్స్ మీద మళ్ళీ నామినేట్ చేస్తే ఆల్రెడీ క్లారిటీ తీసుకున్నావు కదా మళ్ళీ ఎందుకు నామినేట్ చేస్తున్నావు అంటే నేను అప్పుడు అయినాగా నేను హర్ట్ అయ్యాను అని చెప్తారు బేసిక్గా ఎవరైనా ఇదే మాట అంటారు. క్లారిటీ తీసేసుకున్నావు కదా మళ్ళీ ఎందుకు నామినేట్ చేస్తున్నావు అంటే నార్మల్గా రెగ్యులర్ నామినేషన్స్లో అన్ని సీజన్స్లో చెప్పే మాట ఏంటంటే క్లారిటీ తీసుకున్నాను, మన ఇద్దరి మధ్య క్లారిటీ వచ్చింది, అయినా కానీ నేను ఆ పాయింట్లో హర్ట్ అయ్యాను, అందుకని నేను మళ్ళీ నీకు నామినేట్ చేస్తున్నాను అని చెప్పి అంటారనమాట ఎవరైనా. సో ఆ అబ్బాయికి అది ఇష్టం ఉండదు కాబట్టి సో ఆ అబ్బాయి ఆ మాట అనట్లేదు అనమాట. సో ఇక్కడ తనుజ మళ్ళీ ఇక్కడ ఎవరు చెడ్డవాళ్ళు కాదు, ఎవరు అలా అంటే వాళ్ళేం కాదు, జస్ట్ ఇక్కడ బిగ్ బాస్ పెడుతున్న దాని ప్రక్రియలోని కొన్ని నియమాల ద్వారా సో అలా జరుగుతూ ఉంటుంది తప్పితే ఆ రూల్స్ని బట్టి, అంతేగాని ఇక్కడ చెడ్డవాళ్ళు అంటూ ఏం లేదు, సిచ్యువేషన్స్ అంతే అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడతో క్లోజ్ అయ్యిద్ది అనమాట. సో ఇది ఓవరాల్గా నిన్న అర్ధరాత్రి ముచ్చట్లో ఏం జరిగింది ఏంటి అనేది సిచ్యువేషను. ఓకేనా? సో మీకేమనిపించిందని మీరు కామెంట్ చేయండి. అంటే జై హింద్.